ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారు ఏ స్థితిగతుల్లో ఉన్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి, నువ్వు ప్రతి స్థితిగతిని మార్చగలిగిన దేవుడవు, కథ మొత్తం మార్చగలిగిన దేవుడవు అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి స్టూడెంట్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారు రాసే ఎగ్జామ్స్లో కానీ, వారి ఎడ్యుకేషన్ విషయంలో కానీ ప్రతి దాంట్లో తోడుగా ఉండమని అడుగుతున్నామయ్యా. దేవా, అబ్రాడ్లో ఉంటున్న ప్రతి స్టూడెంట్స్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే బయట దేశాల్లో మా ఇండియన్స్ ఉంటున్నారో ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారిలో ఎటువంటి ఒంటరితనం అనే ఆత్మని లేకుండా పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపమని అడుగుతున్నామయ్యా. దేవా, వారికి నీ తోడుగా నిలవండి అయ్యా. వారు చేసే ప్రతి పనిపాట్లో తోడుగా ఉండమని అడుగుతున్నాను దేవా. తండ్రి, ఇదిగో అయ్యా, అప్పుల సమస్యలు ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి అప్పులను కొట్టివేయ్యా. తండ్రి, ఎవరెవరైతే బిల్స్ పే చేయాల్సి ఉందో, ఎవరెవరైతే రెంట్స్ పే చేయాల్సి ఉన్నారో ప్రతి బిడ్డ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, ప్రతి సమస్యని నీవే చూసుకోమని అడుగుతున్నాం ప్రభువా. సమృద్ధిని దయచేయండి అయ్యా. దేవా, ఈ రిటర్న్ టు రివైవ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కొక్కరికి సమృద్ధిని దయచేయండి అయ్యా. వారి జీవితంలో పోరాడుతున్న ప్రతి పోరాటం నుంచి విడుదల దయచేయమని ఈ రోజంతా కాచి కాపాడినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ రేపంతట్లో మా తోడుగా నీడగా ఉండమని దేవా. ఇదిగో అయ్యా, ఈ సమయంలో మేము పండుకొంచుండగా ఎటువంటి శోధన కానీ, ఎటువంటి మోసపుచ్చే ఆత్మలు కానీ, ఎటువంటి దురాత్మ శక్తుల ప్రభావాలు కానీ మమ్మల్ని అంటకుండా నీవే కాచి దాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి. ఆమెన్.